నిర్మల్ జిల్లా బాసర్లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ మహబూబ్ నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ ఎన్సీసీ కోటాలో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించామని వీసీ గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగిందని స్పష్టం చేశారు. Thank you very much. అందరికీ నమస్కారం. నాతోటి కలీగ్స్ ప్రొఫెసర్ మురళీధర్షన్ గారు, ఆఫీసర్ ఆన్ స్పెషాలిటీ ఆఫ్ యూనివర్సిటీ, డాక్టర్ చంద్రశేఖర్, కన్వీనర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫ్ దిస్ ఇయర్, డాక్టర్ బాస్టన్, డాక్టర్ దేవరాజు, అదర్ అడ్మిషన్ కమిటీ మెంబర్స్, పిఆర్ఓ, ఇక్కడ చేసినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. సో ఇప్పుడు డెఫినెట్గా గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, స్టూడెంట్ లైఫ్ ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపు నేను వచ్చి ఇక్కడికి 7 to 8 months అయింది. సో దాంట్లో చేంజెస్ తీసుకొస్తున్నాం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ తర్వాత అంటే P1, P2 తర్వాత వెళ్ళే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ ఇయర్ ఎంసెట్ కానీ మిగతా ఐఐటీస్, ఎన్ఐటీస్, జేఈ ద్వారా అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఇక్కడ P1, P2, PC1, 2 అయిన తర్వాత దాదాపుగా 200 నుంచి 300 మంది విద్యార్థులు వెళ్ళేవారు. ఈ సంవత్సరం దాదాపు నాకు తెలిసి 10 నుంచి 15 మంది మాత్రమే ఈసారి వెళ్ళడం జరిగింది. ఎక్కువ మంది ఎంసెట్లో అయితే ఆల్మోస్ట్ నీట్గా చెప్పవచ్చు. ఎంసెట్ అంటే ఇక్కడి నుంచి ఎంసెట్ వచ్చింది కాబట్టి బయటికి వెళ్దామనే ఆలోచనతో, ఎక్సెప్ట్ ఒక నాకు తెలిసి 5 members ఐఐటీస్లో వచ్చినాయి, వాళ్ళు మాత్రం వెళ్ళడం జరుగుతాము. సో ఇక్కడ వసతుల విషయంలో కానీ, విద్యా బోధన సంబంధించిన విషయంలో కానీ చాలా అభివృద్ధి తీసుకొస్తున్నాము. అంటే యూనివర్సిటీ టీమ్ కానీ, లేదా ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి కూడా ఒక మంచి యూనివర్సిటీగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. నేను కూడా రెసిడెన్షియల్ సిస్టంలో చదువుకున్నాను కాబట్టి A to Z ఏముంది రెసిడెన్షియల్ సిస్టంలో తెలుసు. నేను APRJC నాగార్జున సాగర్లో చదివాను. అప్పుడు తర్వాత బెస్ట్ కాలేజ్ ఇన్ ఎంటైర్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ ఇక్కడ అన్ని తీసుకొస్తున్నాం. మీకు ఒక 1 yearలో మీరు ఊహించని స్టేజ్కి వెళ్తుంది యూనివర్సిటీ. ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం, మీకు కూడా తెలిసి ఉంటుంది. చాలా మంది అడ్మిషన్ కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా మంది మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి విద్యార్థులు అప్లై చేస్తున్నారు. అది ఏదన్నా కూడా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. మెరిట్ ఆర్డర్ ప్రొసీజర్స్ ప్రకారమే అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు అడ్మిషన్స్ సంఖ్య కానీ, లేదా మీకు ఒక సీక్వెన్స్ లిస్టింగ్ ఇచ్చి ఉంటారు. దాని ప్రకారం పిలుస్తారు. వారు వారి యొక్క తల్లిదండ్రులు పిలిచినప్పుడు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అంశాల గురించి క్లారిఫికేషన్ తీసుకుంటుంది. ఇది కాకుండా మీకు ఇంకేమైనా విషయాల మీద అనుమానాలు ఉన్నా, ఏదైనా నివృత్తి క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మా ఎంటైర్ ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎనీ డౌట్ ఉన్నా కూడా, ఎనీ గైడెన్స్ కావాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారము మీకు అన్ని అంశాల మీద ఇవ్వడం జరుగుతుంది. సో లంచ్ బ్రేక్ ఇక్కడ